ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ మాస్ m ప్లేస్డ్ ఇన్సైడ్ ద స్పెరికల్ మాస్ అని అంటున్నాడు. ఈ మాస్ ఇక్కడ పెట్టేశాడట. ఇక్కడ మొత్తం ఇక్కడ ఎర్త్ యొక్క రేడియస్ r అంటున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి r/2 అంటున్నాడు. ఈ పాయింట్ దగ్గర మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటండి, ఈ పాయింట్ దగ్గర మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అడుగుతున్నాడు. ఎగ్జాక్టెడ్ పాయింట్ అంటున్నాడు. ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫోర్స్ అడుగుతున్నాడు అండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, గ్రావిటేషనల్ ఫోర్స్ అని అడిగినప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే రిలేషన్ ఏంటి, ఇక్కడ మనం 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి 4 ఆప్షన్లలో ఏది కరెక్ట్? జనరల్గా r² ఇక్కడ r² కనబడుతుంది. సార్ ఏదో ఒకటి మనకి కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు అని చెప్పేసి పిల్లలు ఏం చేస్తారంటే ఏదో ఒక దాన్ని టిక్ కొడతా ఉంటాడు. దాని మధ్యలో మనకి ఒక 0 అని కనబడుతుంది. 0 అని కూడా అబ్జర్వ్ చేద్దాం మనం. ఇప్పుడు షెల్ లోపల వచ్చేసరికి గ్రావిటీ అనేది ఎక్కడ ఏ పాయింట్లో అయినా 0 అయిపోతుందండి. తెలుసు కదా మీకు. సో ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ కన్సిడర్ చేయండి. కన్సిడర్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇటు కన్సిడర్ చేయండి, క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్కడ పాయింట్ మీకు చూసినా కూడా గ్రావిటీ అనేది షెల్ లోపల క్యాన్సిల్ అయిపోతుంది. 0 క్యాన్సిల్ అయిపోతుంది. మీకు రిలేషన్ తెలిసిందే మనకి. సో ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు g. అప్పుడు g అనేది 0 అయినప్పుడు ఈ కూడా 0నే కదా. ఈ 0 అయినప్పుడు తెలుసు మనకి. ఓకే, అంటే f ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు e. ఓకే, సో ఎప్పుడు ఈ 0 అయినప్పుడు f కూడా 0 అయిపోతుంది కదా. f కూడా 0 అయినప్పుడు మన ఆప్షన్ ఏంటి? C అనేది మన ఆప్షన్ అండి.